మంగక్క తలంబ్రాల బియ్యం కొంచెపోతున్నావా? వినపడట్లేదు తల్లి, అన్నం తినరాలే. పొద్దుగాల వస్తుంది, అన్నం ఎప్పుడు తిన్నావు? 7 గంటలకే వస్తుంది. చాయ్ తాగలే అక్క? బావ టిఫిన్ తేలే? అవునా? మరి కొంచెపోతున్నావా బియ్యం మంగక్క? తీసుకుపోతలేనురా. నువ్వు కవిత తీసుకుపోవాలి 3ంటికి. 3ంటికి పోతారా? మరి నన్ను పిలుస్తారా పోయేటప్పుడు? నేను కూడా వస్తా. ఓ అమ్మ కవిత పోయేటప్పుడు ఫోన్ చేస్తలే కొడలా. ఫోన్ చేస్తావా? కాదు, తలంబ్రాలు పడేది 12 గంటలకే. ఆయనకు మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం పడతాయి. 12 గంటలకు అంటారు కానీ లేట్ అవుతుంది. మనకు తోటలోనే 2 అవుతుంది అట్టుంది. పోగానే పోదాంలే. తోటనే 2 అవుతుంది అత్తాగ. మేము కిలోమీటర్ నడవాలి, మేము ఇంటికి వేసరికి 3 అవుతుంది అట్టుంది. అవునా నాయనమ్మ? నాకు డౌటే, నేనైతే నమ్మను, మీరు బాగానే నమ్ముతుర్రు. సరే చూద్దాంగా, మరి నీ మాట నెగ్గుతుందో నా మాట నెగ్గుతుందో. సరే సరే చూద్దాం. అమ్మమ్మ నువ్వు కొంచెం పోతున్నావా? పోతలేనమ్మా, మా కోడలు పోతుంది. ఆహా ఫ్రెండ్స్, మరి మీరు ఎవరైనా మరి కొబ్బరికాయ కొట్టేస్తావా? సాయంత్రం కొట్టాలి. కొబ్బరికాయ కొట్టేస్తాం. కొబ్బరికాయ కొట్టేస్తాం సాయంత్రం. ఊరేతాడా దేవుడు? మరి మా సైడ్ వస్తాడా రోడ్డు కల్లా? మీకంటే మంచిగా సెంటర్లో ఉంది కాబట్టి మీరు రాగానే కొబ్బరికాయ కొడతారు. మాకేమో రోడ్డు మీద ఉండే మాకాయ వస్తారో రారు. ఎట్లా అమ్మమ్మ మరి మన పరిస్థితి? మనకై రాకపోతే ఎట్లా? రమ్మంటే వస్తాడు. అంతేనా? ఏమో దేవుడా, నువ్వైతే మా సైడ్ రా తండ్రి. మంచిగా నీళ్ళు ఆరబోసి హారతిచ్చి కొబ్బరికాయ కొడతాను. పెట్టుకొని ఇక్కడ కొట్టుకున్నాయి. అదే నేను పొద్దునట్టే దీపం పెట్టినా. ఇవాళ 4 దీపం పెట్టుకొని అమ్మమ్మ నేనైతే 4:30కే లేచిన తెలుసా. లేచి పనంతా చేసిన. ఇప్పుడు నైట్ మనం కొట్టుకున్న ఇంకా ఆయన వస్తే కొట్టొచ్చు, లేకపోతే ఇంటికాడ కొట్టు. అదే అప్పుడు అయోధ్య కట్టేటప్పుడు అది ఇచ్చింది కదా ఫోటో ఫ్రేమ్, నేను అదే పెట్టుకున్నా దేవుని సెల్ఫ్లేగా. అది పెట్టి కొట్టుకుంటాను నేనైతే. ఇక వస్తే నేను ఇక్కడ కొడతా, లేకపోతే నేను కూడా అంతే. ఇక పొద్దునట్టే దీపం పెట్టి వచ్చిన. పొద్దుకాడ కొడతాను. ఓ శివుడు, బస్సుకు యాలైందిరా, జల్దీ రా నాయనా. కవిత ఏం కూర వండుకొచ్చినావు? ఇంకా నువ్వు మంగక్క నాయనమ్మ నువ్వేం వండుకొచ్చినావు? అమ్మమ్మ అత్తకాన్నే ఉన్నావు. నువ్వేమన్నావు యాదమ్మమ్మ? నేను దోసకాయ, టమాటా, బెండకాయ 3 తీర్లే కోసింది మీ తాత. అబ్బా తాత మస్తు కూర వండింది కయ్యాల నీకు. మా అమ్మమ్మ నువ్వు ఇంటికి పోయి వచ్చేసరికి మా తాత పని మొత్తం చేస్తాడట్టుందిగా. మొత్తం ఏం లేదు, నాకేం ఉంటుంది. మారే బాగా చూసుకుంటుంది. ఎక్కడ చూసుకుంటు గట్ల ఉండాలి. నీ కొడుకులు ఉండే. నువ్వు నా గుండెకాయను తాతకు అడిపోయాను. నువ్వు నా గుండెకాయను. నా గుండెకాయ దొండకాయ బెండకాయ, నువ్వు నా గుండెకాయ. 3 తీర్లే వస్తే పోయింది అమ్మ. మరి ఇవాళ ఏం తింటాడు? ఏం భారం ఆయనకు మళ్ళీ. ఈ 3 తీర్లే తింటావా అంటు.